మీరు అరుణాచలమునకు వెళ్ళి అరుణాచలేశ్వరుడిని దర్శించాలని మనసు పూర్తిగా వేడుకొని బయలుదేరారంటే ఆ సమయంలోనే భగవంతుడు మన బిడ్డ మనల్ని దర్శించడానికి వస్తున్నాడని, మనము అతనికి ముందుగా వెళ్ళి అతనికి మంచి చెయ్యాలని అరుణాచలము నుండి బయలుదేరుతారంట. భగవంతుడు ఎల్లప్పుడూ మనకూడనే ఉన్నాడు. అయినా మనము ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధిస్తామో అప్పుడే ఆయన మనకు చేసే కరుణానుగ్రహమును గ్రహించగలుగుతాము. ఎటువంటి కష్టాలు లేకుండా మనల్ని అరుణాచలమునకు తీసుకువెళ్ళడం ఆయన బాధ్యత. మనం అక్కడికి వెళ్ళి ఆడి పాడి ఆయనను ఆరాధిస్తే అనేక జన్మాలలో చేసిన పాపములన్నీ తొలగిపోయి మనకు శుభం జరుగుతుంది. ఇందులో పాడేటప్పుడు నేను అనే అంతర్గతానుబంధం నుండి విముక్తి, మరియు నృత్యం చేసేటప్పుడు నాది అనే బాహ్యానుబంధం నుండి విముక్తిని మనం గ్రహించి దానిని సాధనం చేయటము మరియు ఆయనను ఆరాధించడం చాలా ముఖ్యం. தேடி சென்று திருந்தடி ஏத்துமின் நாடி வந்தவர் நம்மையும் ஆட்கொள்வார், ஆடிப்பாடி அண்ணாமலை கைதொழ ஓடிப்போம் நமதுள்ள வினைகளே. திருநாவுக்கரசு சுவாமிలు தேவாரம்.